నమస్తే. ఆంధ్రప్రదేశ్లో 3 నియోజకవర్గాల్లో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఒకటి ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు కలిపి ఒక నియోజకవర్గం, టీచర్స్ అక్కడ ఓటర్లు. గోదావరి జిల్లాల్లో రెండిట్లో గ్రాడ్యుయేట్స్ ఓటర్సు, అక్కడ ఒక కాన్స్టిట్యున్సీ. అలాగే కృష్ణా గుంటూరు జిల్లా ఒక కాన్స్టిట్యున్సీ, ఇక్కడ కూడా గ్రాడ్యుయేట్స్. టోటల్గా ఒక చోట టీచర్సు, 2 చోట్ల గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా కలిగినటువంటి 3 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 3 నియోజకవర్గాల్లోనూ పోటీ పెట్టలేదు. అందువల్ల సహజంగానే ఈ 3 నియోజకవర్గాల్లో కూడా కూటమి ప్రభుత్వం విజయడంకా మోగిస్తుందని అందరూ భావించారు. అనుకున్న విధంగానే కృష్ణా గుంటూరు జిల్లాలో ఆలపాటి రాజా గారు విజయం సాధించారు. అదేవిధంగా రాజశేఖరం గారు ఉభయ గోదావరి జిల్లాలో విజయం సాధించారు. అయితే ఉత్తరాంధ్రలో మాత్రం ఉలిక్కి పడేటటువంటి రిజల్ట్ వచ్చింది. అక్కడ కూటమి పార్టీ తరపున పోటీ చేసినటువంటి రఘువర్మ ఓటమి పాలయ్యారు. అక్కడ శ్రీనివాస నాయుడు గారు ఘన విజయం సాధించారు. అయితే ఇక్కడ ఒక చిన్న వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ వారు. అదేమిటంటే, ఉత్తరాంధ్రలో పోటీ చేసినటువంటి 2 అభ్యర్థులకి మేము మద్దతు ఇచ్చాము. ఒకటి శ్రీనివాస నాయుడికి, రఘువర్మకి, ఇద్దరికీ మద్దతు ఇచ్చామనేటువంటి మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, టీచర్స్ ఓట్లు వేశారు, శ్రీనివాస నాయుడు గెలిచాడు. శ్రీనివాస నాయుడు కూటమి తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థి కాదు, ఇండిపెండెంట్గా టీచర్స్ అందరూ బలపరిస్తే పోటీ చేశారు. రఘువర్మ మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి బహిరంగంగా ప్రకటించింది. టీచర్స్ తమకు ఓట్లు వేయలేదు అనేటువంటి భావన వస్తే ఆ టీచర్లకి నాయకత్వం వహిస్తుంది, ఆ శాఖకు నాయకత్వం వహిస్తున్నది లోకేష్ బాబు గారు. కాబట్టి లోకేష్ బాబు గారికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ఏదో ఒక విధంగా శ్రీనివాస నాయుడు కూడా కూటమి తరపునే పోటీ చేశాడు అనేటువంటి భావన కలిగించడం కోసం నానా తిప్పలు పడుతున్నారు. వాస్తవం చెప్పాలంటే, రఘువర్మ గారు ఆంధ్ర యూనివర్సిటీలో ఓట్లు లెక్కింపు దగ్గర నుంచి ఓటమి పొందానని అంగీకరించి బయటకు వచ్చేసిన తర్వాత కూడా అధికారులు శ్రీనివాస నాయుడు గారు గెలిచినట్టుగా ప్రకటించడానికి చాలా ఆలస్యం చేశారు. ఈ మధ్యలో గండి బాబ్జీ, సీతారామరాజు, అదేవిధంగా సుధాకరు, తెలుగుదేశం నాయకులు వెళ్ళి శ్రీనివాస నాయుడు గారిని ఒక ప్రకటన చేయమని కోరినట్టుగా తెలుస్తుంది. అదేమిటంటే, నేను కూడా కూటమి బలపరిస్తేనే గెలిచాను అని చెప్పించే ప్రయత్నం చేశారు. అందుకే ఆలస్యం కూడా జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు మాత్రం దాన్ని అంగీకరించలేదు. అందువల్ల నేను ఏ పార్టీకి చెందనటువంటి వ్యక్తినని ప్రకటించక తప్పలేదు. ఇక్కడ సడన్గా మన అచ్చెన్నాయుడు గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పారంటే, మేము ఇద్దరినీ సపోర్ట్ చేశాము, గెలిచినటువంటి శ్రీనివాస నాయుడు కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థి అని సిగ్గు విడిచి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక మేము ఓపెన్గా రఘువర్మ గారికి, శ్రీనివాస నాయుడు గారికి, వీళ్ళిద్దరు, ఎందుకంటే అక్కడ మేము క్యాండిడేట్కి పెట్టలేదు, మా తరపున అక్కడ క్యాండిడేట్ లేరు. నాకు తెలియక అడుగుతాను, ఒక నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి ఇద్దరికీ మద్దతు ఇచ్చేటటువంటి కొత్త పద్ధతిని తెలుగుదేశం పార్టీ కనిపెట్టిందా, లేక ఈ విధానాన్ని అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టారో అర్థం కానటువంటి వ్యవహారం. కాబట్టి టోటల్గా చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్లో కొంత మేరకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలని మనవి చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఉద్యోగుల్లో కూడా పూర్వం చాలా బలంగా తెలుగుదేశం కూటమికి చేశారు. కారణం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగులకి, టీచర్లకి కొంత లాభం జరుగుతుందనేటువంటి ఆశపడ్డారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే బెటరు, ఈ తెలుగుదేశం కూటమి సక్రమంగా పరిపాలన చేయటం లేదనేటువంటి భావన టీచర్స్లో వచ్చింది అని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. ఏది ఏమైనా 9 మాసాల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కూటమికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అన్ని వర్గాల్లో వస్తున్నది అనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి దశ. కాబట్టి మీరందరూ గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల తరువాత అధికారంలో ఉండదు, మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుందనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు.